Hello children, welcome to Chittur EdTech. Children, in this video we are going to see our power generation videos of hydro power plant and construction working and history of hydro power plants. Children's hydro power plant is one of the renewable power source, and in hydroelectric power plants the kinetic energy developed due to gravity in falling water from higher to lower head is utilized to rotate a turbine to produce electricity. The potential energy stored in the water at upper water levels will released as kinetic energy when it falls to lower water levels. This turbine rotates when the falling water strikes the turbine blades to achieve a head difference of water. Hydroelectric power stations are generally constructed in hilly areas. చిల్డ్రన్స్ ఈ పేరాలో అంటే ఈ ఇంట్రడక్షన్లో ఏంటంటే మనం హైడ్రో పవర్ ప్లాంట్స్ని మెయిన్గా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తామంటే రివర్స్ అండ్ మౌంటైన్ ఏరియాస్, ఎక్కడైతే మనకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంటుందో, అంటే క్యాచ్మెంట్ ఏరియా అంటే కలెక్షన్ ఆఫ్ వాటర్ అనమాట. మనకి వర్షం పడి ఎక్కువ వాటర్ కలెక్ట్ అయ్యి రిజర్వ్ లాగా ఫ్లో అవుతుందో అలాంటి ఏరియాస్లో ఇన్ బిట్వీన్ ఆ రివర్ లాగా ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో మధ్యలో మనం ఆర్టిఫిషియల్గా ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. ఆ డ్యామ్కి నియర్ అక్కడ హైడ్రో పవర్ ప్లాంట్స్ని పెడతామన్నమాట. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్గా మనం హెడ్ డిఫరెన్స్ అంటారు. అంటే టర్మినాలజీ ప్రకారం పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, ఈ టూ వర్డ్స్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట హైడ్రో పవర్ ప్లాంట్స్లో. అంటే ఇప్పుడు వాటర్ అనేది డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి నువ్వు పెట్టినప్పుడు వర్షం పడినప్పుడు వాటర్ అనేది అంతా వచ్చి ఆ రిజర్వాయర్లో నీకు నిలబడిపోయింది. అంటే ఆ హెడ్ ఆ వాటర్ లెవెల్ అనేది ఉంటుంది కదా, ఫుల్ ఉంది అనుకోండి, అక్కడ మీకేంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంది స్టాండ్ స్టిల్ పొజిషన్స్లో. ఎప్పుడైతే మీరు హైడ్రో పవర్ ప్లాంట్స్ని నడపాలి అని అనుకుంటారో ఆ టైంలో మీరేం చేస్తారంటే ఆ వాటర్ని రిలీజ్ చేస్తారు. అంటే వాటర్ అనేది ఫాల్ అవుతుంది అనమాట. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కాస్త నీకు కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. ఫాలింగ్ వాటర్ నథింగ్ బట్ ఫాలింగ్ వాటర్. ఆ ఫాలింగ్ వాటర్ అనేది కైనెటిక్ ఎనర్జీగా చేంజ్ అయిపోయినప్పుడు మనకేమవుతుందంటే ఆ ఫోర్స్ అనేది యూజ్ చేసుకొని మనం టర్బైన్ని హిట్ చేపిస్తాం ఆ వాటర్ని. అక్కడ మనకేమవుతుందంటే వాటర్కి వచ్చే కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. నేను ఇంట్రడక్షన్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఎలాగా ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. ఇందులో ఏంటంటే మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ నుంచి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా త్రూ టర్బైన్ ద్వారా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కడ చూసారంటే ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది వాటర్ ఎట్ అప్పర్ వాటర్ లెవెల్ విల్ రిలీజ్డ్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ వెన్ ఇట్ ఫాల్స్ టు లోయర్ వాటర్ లెవెల్స్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీకి చేంజ్ అయింది. దిస్ టర్బైన్ రొటేట్స్ వెన్ ది ఫాలింగ్ వాటర్ స్ట్రైక్స్ ది టర్బైన్ బ్లేడ్స్. ఈ టర్బైన్ బ్లేడ్స్ని ఎప్పుడైతే ఈ వాటర్ అనేది స్ట్రైక్ చేస్తుందో అప్పుడు మనకేమవుతుందంటే టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా? ఎలా చేయడం ఏంటంటే ఫర్ దిస్ డ్యామ్ వాటర్ ఈజ్ అలౌడ్ టు ఫాల్ టువర్డ్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ కంట్రోల్డ్ వే టు టర్బైన్ బ్లేడ్స్. మనం కంట్రోల్డ్ వేలో ఈ వాటర్ని టర్బైన్ బ్లేడ్స్కి తగిలేటట్టుగా కన్స్ట్రక్షన్ అనేది కూడా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే యాజ్ ఎ రిజల్ట్ ద టర్బైన్ రొటేట్స్ డ్యూ టు ది వాటర్ ఫోర్స్ అప్లైడ్ టు ఇట్స్ బ్లేడ్స్ అండ్ హెన్స్ ది ఆల్టర్నేటర్ రొటేట్స్ సిన్స్ ది టర్బైన్ షాఫ్ట్ ఈస్ కపుల్డ్ విత్ ఆల్టర్నేటర్ షాఫ్ట్. మనం టర్బైన్ షాఫ్ట్ని ఆల్టర్నేటర్ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటాం. ఎప్పుడైతే వాటర్ హిట్ అయ్యి టర్బైన్ అనేది రొటేట్ అవుతుందో ఆ షాఫ్ట్ సేమ్ షాఫ్ట్ మనం ఆల్టర్నేటర్కి ఇచ్చి ఉంటాం కాబట్టి ఆల్టర్నేటర్ అనేది కూడా రొటేట్ అవుతుంది. ఆల్టర్నేటర్ అనేది మనకి సప్లై పవర్ జనరేషన్ చేసే ఆల్టర్నేటర్ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఏ జనరేటర్ టైపే. ఆల్టర్నేటర్ అనేది ఎందుకు అంటామంటే
విత్ ఇన్ ది ఆర్పిఎం, సర్టెన్ ఆర్పిఎం కన్నా ఎక్కువ కనుక మనం దాన్ని రొటేట్ చేయగలిగితే అప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి మనకేంటంటే పవర్ అనేది జనరేషన్ అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ అడ్వాంటేజెస్ దీనివల్ల ఏంటంటే ఇట్ డజంట్ రిక్వైర్డ్ ఎనీ ఫ్యూయల్. ఇప్పుడు వరకు మనం చూసినట్టయితే మనకి ఫ్యూయల్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్స్లో కోల్ అయి ఉండొచ్చు, అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో రాడ్స్ కావచ్చు, అండ్ ఇక్కడ చూస్తే మనకేమో కావాలి, సోలార్ సెల్స్లో పీవీ వోల్టాయిక్ సెల్స్ అనేటివి కావాలి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూలే అనమాట. అది కూడా జస్ట్ చెప్తున్నాను బ్రీఫ్గా. ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనకి వాటర్ అనేది మనకి ఫ్రీ సోర్స్ అనమాట. వర్షాలు పడితే వాటర్ వస్తుంది. ఆ వాటర్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము, రిజర్వ్ చేసి పెడతాం డ్యామ్లో, దాన్ని యూజ్ చేసుకుంటాము. అండ్ ఈ వాటర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇరిగేషన్ పర్పస్ యూజ్ చేస్తారు, ఫిషింగ్కి యూజ్ చేసుకుంటారు, ఇలాగా చాలా పర్పస్లో మనం యూజ్ చేసుకుంటారు. అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నో ఫ్యూయల్ కాస్ట్, అండ్ నో కంబషన్, no generation of flue gases, and no pollution in the atmosphere. Due to the absence of fuel combustion, the hydropower plant itself is very neat and clean. In addition to that, it does not produce any pollution to the atmosphere. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, క్లీన్ ఎనర్జీ అనమాట. దీని నుంచి ఎటువంటి గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవ్వవు. మీరు కనుక మన థర్మల్ పవర్ ప్లాంట్ వీడియో అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వీడియో చూసినట్టయితే ఆ రెండిట్లో హాట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, అండ్ వాటిని సమ్వాట్ కొంచెం తగ్గించి కానీ ఎయిర్లోకి రిలీజ్ చేసేస్తారు. కానీ సోలార్లో అండ్ దీంట్లో దీస్ ఆర్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కాబట్టి ఇవేంటంటే క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. సోలార్ ఎనర్జీ అయి ఉండొచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హైడ్రో పవర్ ప్లాంట్ అయినా అయి ఉండొచ్చు. ఇవి క్లీన్ ఎనర్జీస్ అనమాట. కన్స్ట్రక్షన్ పాయింట్కి వస్తే మనము హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేటివి డ్యామ్స్ ఇట్లాగా వాటర్ ఉంటుంది కదా, అలాంటి దగ్గరలో పెడతాము. అండ్ the construction cost of hydropower plant may be higher than that of conventional power plants because of construction of huge dams across the flowing rivers. ఇంతకుముందు చెప్పాను కదా, హెవీ ఇంజనీరింగ్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అనేది ఫ్లోయింగ్ వాటర్కి మధ్యలో మనం ఆర్టిఫిషియల్ డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది కొంచెం థర్మల్ పవర్ ప్లాంట్ కన్నా కొంచెం హెవీ కాస్ట్ ఉంటుంది, పెద్ద రిజర్వాయర్స్ అయితే మాత్రము. అండ్ లోడ్ సెంటర్స్ నుంచి ఇవి రిమోట్ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి ట్రాన్స్మిషన్స్లో మనకి ఎక్కువ లాసెస్, ట్రాన్స్మిషన్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇదంతా కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ మెయిన్గా ఈ కన్స్ట్రక్షన్లో మనకు కావాల్సిన మెయిన్ ఏవేవి ఉన్నాయంటే డ్యాము, ప్రెజర్ టన్నలు, సర్జ్ ట్యాంకు, వాల్ హౌసు, పెంట్ హౌసు, పవర్ హౌస్, ఇట్లాగా ఈ 6 ప్రైమరీ కాంపోనెంట్స్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట. అంటే డ్యామ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ కాంక్రీట్ బ్యారియర్ కన్స్ట్రక్ట్ అక్రాస్ వే ఆఫ్ ద రివర్. ద క్యాచ్మెంట్ ఏరియా బిహైండ్ ద రివర్ క్రియేట్స్ ఏ హ్యూజ్ వాటర్ రిజర్వ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ డ్యామ్ క్రియేట్ చేస్తాం, క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది, దానివల్ల మనకి హ్యూజ్ వాటర్ రిజర్వ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ప్రెజర్ టన్నల్ టేక్స్ వాటర్ ఫ్రమ్ డ్యామ్ టు ది వాల్ హౌస్. ఈ ప్రెజర్ టన్నల్ అనేది ఏంటంటే వాల్ హౌస్ దగ్గరికి వాటర్ని తీసుకువెళుతుంది అనమాట. అంటే ప్రెజర్ అనేది కూడా క్రియేట్ చేస్తూ తీసుకెళ్తుంది. అండ్ ఇన్ వాల్ హౌస్ దెర్ ఆర్ 2 types of walls available. The first one is main slewing valve and the second one is an automatic isolated valve. Slewing valve controls the water flow to the downstream and automatic isolated valve stops the water flow when the electrical load is suddenly thrown off from the plant. ఈ 2 వాల్వ్స్ ఏం చేస్తాయంటే లోడ్ అనేది ఆటోమేటిక్ కనెక్ట్ అయి ఉంటుంది మనకి ఎప్పుడైనా పవర్ ప్లాంట్కి. ఎప్పుడైతే ఈ డౌన్ స్ట్రీమ్ని వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఈ స్లూవింగ్ వాల్వ్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తూ ఉంటుంది లోడ్కి తగ్గట్టుగా. అంటే ఇది ఆటోమేటిక్ ఉండదు, మాన్యువల్గానే కానీ కంప్యూటరైజ్డ్ అయినా అయి ఉండొచ్చు, అలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సడన్గా లోడ్ అనేది మనం తగ్గించేయాలో అలాంటి టైప్లో మనం ఏం చేస్తామంటే ఐసోలేటెడ్ వాల్వ్ని యూజ్ చేసి సడన్గా దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు. అండ్ ఆటోమేటిక్ ఐసోలేటెడ్ వాల్వ్
ఈజ్ ఏ ప్రొటెక్టింగ్ వాల్ డస్ నాట్ ప్లే ఎనీ డైరెక్ట్ రోల్ కంట్రోలింగ్ ద ఫ్లో ఆఫ్ ది వాటర్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇట్ ఓన్లీ ఆపరేట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ టు ప్రొటెక్ట్ ద సిస్టమ్ ఫ్రమ్ ది బర్స్ట్ అవుట్స్. రీసెంట్గా మనకి హైడ్రో పవర్ ప్లాంట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది కదా ఏపీలో. అలాంటి టైంలో మనం సడన్గా ఆపాలి వాటర్ ఫ్లోని అండ్ డ్యామేజ్ని తగ్గించుకోవాలి అనే టైంలో ఏం చేస్తామంటే ఈ వాల్ని యూస్ చేసి ఆ వాటర్ ఫ్లోని సడన్గా ఆపేయచ్చు అనమాట. అండ్ పెన్ స్టాక్ ఈజ్ ఏ స్టీల్ పైప్ లైన్ ఆఫ్ suitable diameter connected between the wall house and power house. The flow down from upper wall house to lower power house through this penstock only. అంటే మనకి పైనుంచి కిందకి వాటర్ వస్తుందని చెప్తున్నాం కదా, దీని ద్వారానే వచ్చి మనకి ఏంటంటే పవర్ హౌస్లోని టర్బైన్కి హిట్ చేస్తుంది అనమాట. దానికోసమే ఈ పవర్ హౌస్ అనేది మెయింటైన్ చేస్తుంటాము. ఇక్కడ ఆల్టర్నేటర్స్, ట్రాన్స్ఫార్మర్ సెటప్, స్విచ్ గేర్ సిస్టము ఇవన్నీ మనకు పవర్ హౌస్లోనే చూస్తాం అనమాట. అండ్ కమింగ్ టు లాస్ట్ వీ విల్ కేమ్ టు సర్జ్ ట్యాంక్. ద సర్జ్ ట్యాంక్ ఈజ్ ఆల్సో ఏ ప్రొటెక్టివ్ యాక్సిలరీ అసోసియేటెడ్ విత్ హైడ్రో పవర్ ప్లాంట్. ఇది ఒక ప్రొటెక్టివ్ యాక్సిలరీ అనమాట. ఇట్ ఈస్ suitable just before the wall house. The height of the tank must be greater than the head of the water storage in the water reserve behind the tank. This is an open top water tank. అంటే మనకి వాటర్ లెవెల్స్ని ఆ సర్జ్ ట్యాంక్ అనేది మన రిజర్వాయర్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఈ సర్జ్ ట్యాంక్ అనేది ఉంటుందన్నమాట. అది ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తుంటాం. ఈ విధంగా మనము పవర్ జనరేషన్ చేసి మనకి లోడ్ అనేది ఉన్నప్పుడు ఆ లోడ్కి దీన్ని సప్లై చేసేస్తూ ఉంటాం అన్నమాట. మనం మెయిన్గా రెన్యూబుల్ సోర్సెస్ని ప్రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిఎఫ్సి, కార్బన్ గ్యాసెస్, యాసిడ్ రెయిన్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. మన ఓజోన్ లేయర్కి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే మనం ఎక్కువగా సోలార్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎనర్జీస్ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీస్ని తీసుకోవాలి. కన్వెన్షన్ పవర్ ప్లాంట్స్ వైపు ఎక్కువ వెళ్ళకూడదు. గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ తీసుకుంటుంది. ఎక్కువ సోలార్కి పుష్ అనేది ఇస్తుంది, లోన్స్ అట్లా ఇచ్చి దానికి ఎక్కువగా పుష్ అనేది చేస్తుంది. సో చిల్డ్రన్స్, మీరు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అది ఎలాగా వర్క్ అవుతుంది అనేది. పిల్లలు, మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం పిల్లలు. థ్యాంక్ యూ.